Hello students, welcome to your favorite channel and the amazing platform PIT classes. సో మన పిఈడి క్లాసెస్లో టార్గెట్ సిరీస్ అనేసి స్పెషల్గా క్లాస్ 11th అండ్ 12th స్టూడెంట్స్ ఎవరైతే ఐపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫిజిక్స్ వచ్చేసి వివేక్ సార్ చెప్పేవారు, కానీ నౌ హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఎంసెట్ రిలేటెడ్ కోర్సెస్ కాబట్టి ఎండ్ పార్ట్లో ఉన్న రిమైనింగ్ చాప్టర్స్ని లోకేష్ సార్ కంటిన్యూ చేస్తున్నారనమాట. సో అందులో భాగంగానే ఇవాళ సెషన్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వెరీ సింపుల్ టాపిక్, ఎంత సింపుల్ అంటే 5 minutesలో మన క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే బ్లూ ప్రింట్ ప్రకారం చూసుకుంటే 2 marks వెయిటేజ్ ఉంది కాబట్టి ఏవైతే హైలీ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, డిఫైన్ మాడ్యులేషన్. అసలు మాడ్యులేషన్ అంటే ఏంటిది, దాని అవసరం ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ. సో మాడ్యులేషన్ అంటే నథింగ్ బట్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్స్తో పాటు లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్స్ని కంబైన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాడ్యులేషన్ అంటున్నాం. సింపుల్గా ఏంటి నాన్న, లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్స్ని హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్స్తో పాటు కంబైన్ చేసే ప్రాసెస్ని మనం మాడ్యులేషన్ అంటున్నాం. మరి దీని అవసరం ఏంటి అంటే, సీ హియర్, టు ట్రాన్స్మిట్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ టు ద లాంగ్ డిస్టెన్స్ వరకు ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్తో పాటు ఈ సిగ్నల్స్ అనేవి మిక్స్ అవ్వకుండా ఉండేటట్టు జాగ్రత్త పడుతుంది, టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. అండ్ అదేవిధంగా యాంటీనే యొక్క సైజ్ని రెడ్యూస్ చేయడంలో కూడా మాడ్యులేషన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో వెరీ సింపుల్ టాపిక్ నాన్న. మాడ్యులేషన్ అంటే కంబైనింగ్ ఆఫ్ వాట్, లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్స్ విత్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్స్. ఓకే, రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఏంటా బేసిక్ మెథడ్స్ అని అడుగుతున్నాడు. సో సింపుల్ బేసిక్ మెథడ్స్ వచ్చేసి మనకు మొత్తం 3 ఉన్నాయి నాన్న. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, దట్ ఈస్ AM. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, FM. అండ్ నెక్స్ట్ ఫేస్ మాడ్యులేషన్, దట్ ఈస్ PM. ఓకే, సో 3 ఉన్నాయి, AM, PM అండ్ FM. AM అంటే ఏంటిది, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. FM అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అండ్ ద నెక్స్ట్ PM అంటే ఫేస్ మాడ్యులేషన్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ WWW? అసలు WWW అంటే ఏంటిది, వరల్డ్ వైడ్ వెబ్. అవునా, సిస్టంలో ఏదైనా సర్చ్ చేయాలంటే ఫస్ట్ మనం విల్ బి రైటింగ్ www డాట్ అని సర్చ్ చేస్తూ ఉంటాం. సో అసలు వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటో తెలుసా, ఇది ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్. ఇందులో ప్రతిదీ కూడా అమర్చి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఉంటుందన్నమాట. విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ఈజీగా దే కెన్ ఏబుల్ టు ఫైండ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ ఎన్సైక్లోపీడియా. అది కూడా 24/7 throughout the year we can able to assess the knowledge from this encyclopedia. Okay, right, let's move on to the next question. Which type of communication is employed in mobile phones? Mobile phones లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ద సింపుల్ ఆన్సర్ వచ్చేసి స్పేస్ వేవ్ కమ్యూనికేషన్. అయిపోయింది, స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ఈస్ అసైన్డ్, ఓకే, ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. స్పీచ్ సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటో చెప్పమని చెప్తున్నాడు. జనరల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పీచ్ సిగ్నల్ వచ్చేసి మనకు 300 Hz నుండి 2800 Hz వరకు ఉంటుందన్నమాట. సో 300 నుండి 2800 Hz వరకు ఉంటుంది. వెరాస్ బ్యాండ్ విడ్త్ చూసుకుంటే మనకు 2800 Hz ఉంటుంది అనమాట. ఓకే, రైట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ స్కై వేవ్ ప్రొపగేషన్? స్కై వేవ్ ప్రొపగేషన్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా మీరు చూస్తున్నారు 98.3 FM, ఇది చాలా హాట్ గురు అని వింటూనే ఉంటారు కదా. సో జనరల్గా FM రేడియో జాకీ వాళ్ళు ఒక స్టేషన్లో కూర్చొని వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడనో ఒక డిఫరెంట్ పార్ట్ ఆఫ్ సిటీలో ఉండి మీరు వాళ్ళని వినగలుగుతున్నారు. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బికాస్ ఆఫ్ స్కై వేవ్ ప్రొపగేషన్. ఓకే, అసలు ఏం జరుగుతుంది అంటే, సియర్ స్కై వేవ్ ప్రొపగేషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 లాంగ్ డిస్టెన్స్ పాయింట్స్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ మీద 2 లాంగ్ డిస్టెన్స్ పాయింట్స్లో
ఓకే, జరిగే కమ్యూనికేషన్ని మనం స్కై వేవ్ ప్రొపగేషన్ అంటున్నాం. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే బై ద రిఫ్లెక్షన్ ఆఫ్ రేడియో వేవ్స్. ఓకే, సో 3 మెగాహర్ట్జ్ నుండి 30 మెగాహర్ట్జ్ వరకు అయోనోస్ఫియర్లో ఏం జరుగుతుందంట, రిఫ్లెక్షన్ ఆఫ్ రేడియో వేవ్స్ అనేది జరుగుతుందంట. సో దీన్నే మనం స్కై వేవ్ ప్రొపగేషన్ అంటున్నాం. స్కై వేవ్ ప్రొపగేషన్ మీద ఏం వర్క్ అవుతుంది, రేడియో ఈజ్ వర్కింగ్ ఆన్ sky wave propagation. Okay, right, let's move on to the next question. What are the basic blocks of communication system అడుగుతున్నాడు. ఓకే, కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క బేసిక్ బ్లాక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఒకటి వచ్చేసి ట్రాన్స్మిటర్, ఎస్, ద నెక్స్ట్ వన్ ఈస్ మీడియం ఆర్ ఛానల్, అవునా, నెక్స్ట్ వచ్చేసి రిసీవర్. ఆల్ దీస్ 3 థింగ్స్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, సో yes, with this we have completed all those 2 marks question which are expected to be coming from the chapter of communication system. So ila simple gaane untunnai topics physics lo, and next inkoka lecture lo manam manchi topic ni ilane fast ga complete chese vidhanga okay arrange cheskoni kaluzdam. Until then keep learning and also stay tuned to PIT classes. Thank you.